హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర పోరడు. సో, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాము. సో, మీరెవరమ్మా అంటారు గదా! ఇందులో డాన్స్ వేస్తూ ఉంటారు గదా! మా నాన్నగారండి డాన్స్ వేస్తూ మిమ్మల్ని ఆనందిస్తూ ఉన్నారు గదా! మీ ఎంకరేజ్‌మెంట్ వల్ల గూడా, మీ సపోర్ట్ వల్ల గూడా చాలా హ్యాపీగా ఉందండి నాకైతే. అలా మా డ్యాడీని సపోర్ట్ చేస్తున్నందుకు. సో, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇంకా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నానండి. ఈరోజు లంచ్ ఏమో దొండకాయ పచ్చడండి. ఎందుకో నేను చెప్తాను. సో, ఫస్ట్ అయితే మిల్క్ పెట్టేసాము. ఇక్కడ జావ ప్రిపేర్ చేస్తున్నారండి అమ్మ. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటాం రాగి జావని. సో, జావ అయితే ప్రిపేర్ అయిపోతూ ఉంది. ఇప్పుడు దొండకాయలు పచ్చడి ఏంది అని మ్యాటర్ ఏందని అడిగారు గదా! సో, ఎందుకంటే ఇక్కడ దొండకాయలు పండిపోయినాయండి. కూరని తెచ్చుకుంటే అవేం పండిపోయినాయి. కర్రీకి బాగోవు గదా! సో, అందుకే పచ్చడి చేద్దామని ఇంక దొండకాయ పచ్చడి చేయడానికి ప్రిపేర్ చేశారు. ఇక్కడేమో పచ్చిమిర్చి సరిపోలేదండి. సో, అందుకని ఎండుమిర్చితో చేసుకున్నాము. ఎండుమిర్చి ఫ్రై చేసేసి ఎండుమిర్చితో చేస్తున్నాము. సో, చాలా అంటే చాలా బావుంటది గదా! ఇప్పుడు టిఫిన్ కిందేమో పులిహార చేశారండి. టిఫిన్ తినడానికేమో. కమ్మని నిమ్మకాయ పులిహార చాలా బావుండిద్ది గదా! టేస్టీగా ఉండిద్ది. ఎవరికి నచ్చని వాళ్ళుంటారండి. నేనేమో టిఫిన్ చేద్దామని ఓట్స్ దోస వేసుకున్నానండి నాకేమో. ఇంట్లో ఓట్స్ ఉంటే కొన్ని 1 కప్ ఓట్స్ తీసుకొని మనం 1 ½ కప్ వాటర్ పోసుకోవాలండి. అలా పోసుకున్నాక ఒక 15 నిమిషాలు అలా నాననివ్వాలి. నానబెట్టాలి అలా మనం వాటిని. నానబెట్టేసినాక ఏం చేయాలి అంటారు కదా! నానబెట్టేసినాక ఏం చేయాలో నేను చెప్తా ప్రాసెస్. ఓట్స్ వల్ల చాలా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మంచిది. అండ్ టైప్స్ కూడా ఉంటాయి. సఫోలా ఓట్స్ అని ఈ ఏదేదో టైప్స్ ఉంటాయి కదండీ! నేను సఫోలా ఓట్స్ అనుకుంటా వాడుతుంది. కేసలాఫ్ ఏదో వాడుతున్నా. సఫోలా ఓట్స్ వాడుతున్నానండి నేను. సారీ. సో, ఇంకేంటంటారా, ఇంకా దొండకాయ కూర గురించి చూస్తుంటే దొండకాయ కూర చేసుకుందాము అనుకుంటే దొండకాయ పచ్చడి అయిపోయింది అదేమో. సో, దానికి కాంబినేషన్‌గా ఇంక ముద్దపప్పేశారు. సో, ఇంక ఇదైతే 15 నిమిషాలు నానిపోయింది గదా! నానినాక ఇంక మనం ఇలాగా మిక్సీ బౌల్‌లోకి వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. అందులో వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే ఉండిద్ది. మళ్ళీ వాటర్ ఉండిద్ది గదండీ! సో, ఆ వాటర్‌ని మనం వేస్ట్ చేయకూడదు. దాంట్లోనే వేసేసుకోవాలి. పిండిని అనేది కొంచెం మనం జిగురు అది పిండనేది జిగురుగా వచ్చిద్ది ఫస్టు. లూజ్‌గా వచ్చిద్ది. తర్వాత జిగురైపోయిద్దండి మిక్సీ వేసినాక. సో, ఇలా మొత్తం దాంట్లో వేసేసినాక నేను దాంట్లో ఒక ఆనియన్ కట్ చేసి దాంట్లో వేశాను. అండ్ జింజర్ ముక్క, అల్లం ముక్క చిన్నది ఉంటే అదొకటి వేశానండి. అల్లం ముక్క చిన్నదుంది అది వేశాను. ఇంక ఇలా వేసుకున్నాక దీంట్లో ఇంకో ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలండి మర్చిపోయా. పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదని నేను వేయలేదు. పచ్చిమిర్చి ఇంట్లో లేవని. సో, ఇప్పుడు ఇక్కడ ఏం యాడ్ చేయాలనుకుంటున్నారా? పెరుగు 1 టేబుల్ స్పూన్ 1 స్పూన్ పెరుగు యాడ్ చేయండి సరిపోతది. సో, ఇది యాడ్ చేసినాక ఇక్కడైతే పక్కనైతే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. దొండకాయలైతే ఫ్రై అయిపోయినాయి. ఇంక ఇది యాడ్ చేసిన మిక్సీ చేస్తూ ఉన్నాం గదా! సో, ఈ ఓట్స్ వేసిన పిండిని మనం దాంట్లో వేసేసుకోవాలి. సో, వేసేసా కదండీ! చూసారు గదా! ఎట్లా ఏసానో ఓట్స్ అనేవి. సో, ఇంకా ఇలా వేసేసుకున్నాక పిండిననేది మనం ఒక ఫస్ట్ ఇలా లూజ్‌గా ఉండిద్ది. తర్వాత జిగురుగా వచ్చిద్ది. ఏం ప్రాబ్లమ్ లేదండి. ఇంతే వేసుకోవాలి. ఎవరైనా డైట్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు దీన్ని రోజు యాడ్ చేసుకున్నా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు. సో, ఇక్కడ ముద్దపప్పు అయితే ప్రిపేర్ అయిపోయింది మంచిగా. ఇక్కడ పిండి కాడ సాల్ట్ యాడ్ చేసేసి నేను ఉంచాను. కావాలనుకున్న షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, షుగర్ అయితే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే యాడ్ చేసుకోకండి. తెలుసు కదా! అది అందరికి తెలిసిందే కదా! షుగర్ అనేది హెల్త్‌కి మంచిది కాదు. అది గాక వెయిట్ లాస్ అవ్వాలనుకున్న షుగర్ ఎలా యాడ్ చేస్తాం? చెయ్యం కదా! సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేశా నేను. సో, ఇలా ఫస్ట్ పాన్ పెట్టేసి హీట్ అయిపోయింది కదా! ఇంక పాన్ హీట్ అయినాక దాంట్లో ఆయిల్ కొంచెం వేసేసినాక ఆ తర్వాత దోస పోసాను. సో, ఇలానే పోసి మనం ఉంచాలి దోసని. ఎందుకంటారా? ఆ దోసని వెంటనే కదిలిస్తే తునిగిపోయే ప్రమాదం ఉందండి. సో, అందుకే అట్లా వెంటనే కదిలియకూడదు. పైనంతా కాలినట్టుగా అది కనబడిద్ది గదండీ! పైనంతా పిండి పిండి కనబడకుండా. సో, అప్పుడే మనం అట్టుననేది రివర్స్ చేయాలి. అప్పుడు 2 వైపులు బాగా కాలిద్ది. మంచిగా వచ్చిద్ది. చాలా చాలా బావుండిద్ది. రోస్ట్‌గా మెత్తగా బావుండిద్ది. సో, ఇలా ఇలా వచ్చింది.
మెత్తగా బాగుండిద్దండి. చూసారా కలర్ ఎలా వచ్చిందో? ఇలాగ చేసుకుంటే తునక్కుండా వచ్చిద్ది. అదే మనం వెంటనే ఇలా అన్నామనుకో, తిప్పేసామనుకో వెంటనే తునిగిపోతాయండి. ఎక్కడ ముక్కలు అక్కడ తునిగిపోతాయి. ఇంకా దీంట్లో కాంబినేషన్ అంటారా? కాంబినేషన్ ఏంటంటే దొండకాయ పచ్చడి. సో, మీకు మా డాడీ డాన్స్ నచ్చితే నాకు కామెంట్ చేసి చెప్పండండి. కామెంట్ చేసి చెప్పండి ఎంత బాగుందో. నాకు కామెంట్‌లో చెప్పండండి. సో, ఇంక దోసలోకైతే దొండకాయ పచ్చడిని యాడ్ చేసేసుకున్నాను తినడానికి. సో, ఇక్కడైతే నేను ముందుగా మీకు ఒక విషయం తెలియజేయాలనుకున్నానండి. ముందుగా మా డాడీకి అయితే మాటలు రావు. ఇదేమి సింపతి కోసం అయితే నేను చెప్పట్లేదు. మీరు వీడియోలు కూడా చూసే ఉంటారు కదా! అవి కొంతమంది ఉంటారు కదండీ నెగెటివ్‌గా చూసేవాళ్ళు. మాటలు వచ్చి కూడా యూట్యూబ్ కోసం, డబ్బుల కోసం మాటలు రానట్టుగా చేస్తున్నారు అని కొంతమంది అంటూ ఉంటారు కదా! నెగెటివ్ పీపుల్స్ ఉంటారు కదా! సో, మాకేం అవసరం అండి అలా చెప్పుకొని అలా చేసుకోవడం. మాకేమొచ్చిద్ది? మాకేం రాదు కదా! సో, మా నాన్నకైతే నిజంగానే మాటలు రావండి. ఆయనున్న టాలెంట్‌తో ఆయన టాలెంట్‌ని చూపించుకోవాలనుకున్నాడు. మీరందరూ సపోర్ట్ చేస్తారనే ఇదిగా ఉన్నాడండి. యూజ్ చేసుకోనప్పుడు మేము అడిగాము. సో, అడిగితే మా నాన్న ఏమన్నారంటే, మేము అడగాల్సిన పద్ధతిలో అడిగాము. అంటే సైగులతో. మా నాన్నకి అర్థమయ్యేటట్టుగా. అడిగితే, "ఆ! సరే పెట్టండి చేస్తాను" అన్నాడు. డాన్స్ వీడియోలు అలా చేస్తున్నారు కదండీ! చూసారు గదా! సో, ఆయన కష్టం మీద ఆయన బతుకుతున్నారు. ఆయన మమ్మల్ని పోషిస్తున్నారు. అయన్నీ ఆయన బాధ్యత గాదు. ఆయన కష్టం మీద ఆయన బతుకుతున్నారు కదండీ! మనం అనడానికి ఏం లేదు గదా వాళ్ళని. ఏముందండి వాళ్ళు చేసుకో అంటున్నారు. నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నచ్చని వాళ్ళు డిలే చేస్తారు. అంతే గదా! దాంట్లో ఏదైనా పాజిటివ్ తీసుకోవాలి కదండీ! ఇలా కష్టపడుతూ వాళ్ళ బాధ్యత కదండీ! ఇలా కష్టపడుతూ పని చేస్తున్నారు. అక్కడేం పని చేస్తున్నారు. ఇక్కడేం యూట్యూబ్ కోసం మీ అందరూ ఆదరిస్తారని, తనకున్న టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తారని, తన టాలెంట్‌ని చూపించుకోవడానికి దిగాడండి యూట్యూబ్‌లోకైతే. సో, చూడండి ఎలా వేస్తున్నాడో డాన్స్ అయితే చక్కగా వేస్తాడండి డాన్స్‌ని. చక్కగా వేస్తాడు గదా! డాన్స్‌నైతే. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మాకైతే. సో, ఒకటి ఆలోచించండి, మనం మాట్లాడే వాళ్ళమే నేర్చుకోవడానికి చాలా టేక్స్ తీసుకుంటా ఉంటాం. అదే వాళ్ళు మాటలు రాని వాళ్ళు కదండి, చేయడానికి చాలా అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్ళు చేయాలి గదా! అక్కడ పని చేస్తూ ఇక్కడ డాన్స్ చేస్తున్నారు. ఎందుకమ్మా అని అంటారేమో, మీరెందుకు పెట్టుకున్నారు అప్పుడు అంటారేమోనండి. ఏదైనా వాళ్ళ ఏదో వేడి నెలకి చన్నీళ్ళు తోడవుతాయి అన్నట్టుగా చేసుకున్నారు. ఎదుటి వారి సంతోషాలని మనం చూడాలి కదండీ. వాళ్ళ హ్యాపీ కోసం వాళ్ళు చేస్తా అన్నప్పుడు ఇబ్బంది లేనప్పుడు పెట్టడంలో తప్పు లేదు కదా! సో, నేను కూడా ఏం చెప్తానంటే ఇప్పుడు మా నాన్నకి చెప్పాలని అర్థమయ్యేటట్టు చెప్పాలి. సో, ఆ మైండ్‌తో చెప్తున్నాను. ఎక్కువ కష్టపడుతున్నాం కదా!